హాయ్ ఫ్రెండ్స్, డైలీ లైఫ్ టిప్స్ తెలుగు ఛానల్కు తిరిగి స్వాగతం. మనం రోజూ వేసుకునే బట్టలు ఎలా తయారవుతాయో మీకు తెలుసా? ఈ వీడియోలో పత్తి చెట్టు నుండి మనం ధరించే వస్త్రాల వరకు జరిగే పూర్తి ప్రక్రియ. ముందుగా రైతులు పత్తి చెట్టును పొలాల్లో సాగు చేస్తారు. ఈ చెట్టు పెరిగిన కొంతకాలానికి దానిపై తెల్లటి పత్తి గుండ్లు ఏర్పడతాయి. పత్తి పూర్తిగా సిద్ధమైన తర్వాత రైతులు చేతులతో లేదా యంత్రాల సహాయంతో పత్తిని కోయడం జరుగుతుంది. కోసిన పత్తిలో గింజలు, దుమ్ము మరియు మట్టి ఉంటాయి కాబట్టి దానిని సంచుల్లో నింపి కర్మాగారాలకు తరలిస్తారు. కర్మాగారంలో మొదట పత్తి నుండి గింజలను వేరు చేసే ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియలో శుభ్రమైన పత్తి తంతువులు లభిస్తాయి. తరువాత ఈ తంతువులను నీటితో శుభ్రం చేసి ఎండలో లేదా యంత్రాల ద్వారా ఎండబెడతారు. ఎండిన పత్తి తంతువులను నూలు తయారు చేసే యంత్రాల్లో పెట్టి వాటిని మెలిపెట్టి నూలుగా మార్చుతారు. ఈ నూలును వస్త్ర తయారీ యంత్రాల్లో అడ్డంగా మరియు నిలువుగా నేసి వస్త్రంగా తయారు చేస్తారు. ఈ దశలో వస్త్రం తెలుపు రంగులో ఉంటుంది. తరువాత రంగులు వేసే ప్రక్రియలో ఎరుపు, నీలం, నలుపు వంటి వివిధ రంగులను వస్త్రానికి అద్దుతారు. రంగులు నిలకడగా ఉండేందుకు ప్రత్యేక చికిత్సలు చేస్తారు. ఆ తరువాత వస్త్రం మృదువుగా ఉండేందుకు, మడతలు రాకుండా ఉండేందుకు ముగింపు ప్రక్రియ నిర్వహించి నాణ్యతను పరిశీలిస్తారు. చివరగా వస్త్రాన్ని కత్తిరించి మడిచి సరిగా ప్యాకింగ్ చేసి మార్కెట్కు పంపుతారు. ఈ విధంగా పత్తి చెట్టు నుండి మనం ధరించే బట్టలు తయారవుతాయి. మన వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆల్లో పెట్టుకోండి.